తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలను పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 5 లక్షల రుణాలు ఇస్తుండగా త్వరలోనే దాన్ని 10 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం జరగ్గా ఈ సమావేశంలో భట్టి విక్రమార్క ఈ ప్రకటన వెలువరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మహిళా సాధికారత, మూసీ పునరుజ్జీవం వంటి అంశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతని ఇస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యాలను దాటి మరీ బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం చాలా సంతోషమని వెల్లడించారు. ఇక దేశంలోనే అత్యంత వేగవంతంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలోనే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, మహిళలు, దళితులు, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ చేయడంపై బ్యాంకులు మరింత దృష్టి సారించాలని భట్టి విక్రమార్క కీలక సూచనలు చేశారు. ఇక తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు బ్యాంకులు మరింత కృషి చేయాలని మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక విజ్ఞప్తి చేశారు. బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన మంత్రి తుమ్మల రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని వివరించారు. ఇప్పటికే ఒకే దశలో దాదాపు 21,000 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. తీసుకున్న రుణాలను చెల్లించడంలో రైతులు క్రమశిక్షణ పాటిస్తున్నందున పెట్టుబడి రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకులు రైతులకు ఆలస్యం చేయవద్దని సూచించారు. తెలంగాణలో దాదాపు 30% భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారని గుర్తు చేసిన మంత్రి తుమ్మల వారికి సరైన సమయంలో పంట రుణాలను ఇవ్వాలని తెలిపారు. ఇలా చేయడం వల్ల అధిక వడ్డీ ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి రైతులు అప్పులు తీసుకునే పరిస్థితి తగ్గుతుందని తేల్చి చెప్పారు.